విశాఖపట్నంలోని పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి యొక్క నార్మల్ హిస్టరీ చెప్పి మీ అందరి టైం అయితే నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. అసలు ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటే 1792 సంవత్సరంలోని డచ్కి సంబంధించిన ఒక షిప్ ఏంటంటే మన విశాఖపట్నం పోర్టు తీరానికి అయితే వచ్చిందన్నమాట బిజినెస్ చేయడం గురించి. ఆ వస్తూ ఉండగా మధ్యదారిలో ఏంటంటే తీవ్రమైన తుఫాన్ అయితే స్టార్ట్ అయింది. ఆ తుఫాన్కి కారణంగా షిప్ అయితే బాగా డ్యామేజ్ అయితే జరిగింది. ఆ డ్యామేజ్ జరగడంతో షిప్లో ఉన్న హిందూ మతానికి సంబంధించిన ఒక పనిచేసే వ్యక్తి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా కలిసి షిప్ లో నుంచి ప్రార్థించడం అయితే జరిగింది వెంకటేశ్వర స్వామిని. అయితే షిప్ బీచ్ లోకి వెళ్ళిపోకుండా ఆ బీచ్ కింద నుంచి ఒక నల్ల ట్రాయ్ అయితే షిప్ ని అయితే కదలకుండా అలాగా అడ్డుకుందన్నమాట. మరుసటి రోజు తెల్లవారుజామున ఏం జరిగిందంటే వారు తుఫాన్ తగ్గిన తర్వాత ఈ కిందన కదలకుండా షిప్ ని కదలకుండా పట్టుకున్నది ఏంటనేసి చూడగానే అది ఒక దైవ విగ్రహం అనేసి అయితే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే స్పష్టం చేశారన్నమాట. అయితే విగ్రహాన్ని పవిత్రమైన ప్రదేశంలో ప్రతిష్ఠించాలని ఏం చేశారంటే ఇక్కడ ప్రజలు గోస్తాని నది సముద్రం రెండు కలిసి ఉన్న ఈ ప్రదేశాన్ని ఈ కొండ పక్కన అయితే కలుస్తుందనేసి ఈ ప్రదేశంలోనైతే కొండ మీద అయితే ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది. సో ఇది ఈ గుడి యొక్క అయితే హిస్టరీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్లు మీ అందరి ముందుకు తీసుకురావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.